శ్రీ రాధాకృష్ణ పరబ్రహ్మణే నమః. ఆరోగ్యమే మహాభాగ్యం, అది ఉన్నవాడే అదృష్టవంతుడు, అన్నీ తిన్నవాడే ఆరోగ్యవంతుడు అని నేను చెప్పట్లా. అలాగే 5 కిలోమీటర్లని 10 నిమిషాల్లో పరిగెత్తిన వాడు ఆరోగ్యవంతుడు అని అనుకుంటే అది మన భ్రమ. 100 కేజీల బరువు సునాయాసంగా ఎత్తుతాను కాబట్టి నేను ఆరోగ్యవంతుడిని అనుకుంటే అది కూడా మన భ్రమ. ఆరోగ్యము అంటే ఏంటి అంటే రోగము లేకుండా ఉండడమే ఆరోగ్యం. అదేం సాధించేదేం కాదు, అనుభవించేది. అంటే ఏ రోగములు లేకుండా జీవితాంతం హాయిగా జీవించడం. నేను వైద్యుణ్ణి కాదు, వైద్యశాస్త్రం నేను చదువుకోలేదు, ఆయుర్వేదం నాకు తెలియదు, హోమియోపతి డాక్టర్ని అంతకన్నా కాదు. కానీ జ్యోతిష్యము మొదలైన శాస్త్రములు మానవుడు ఆరోగ్యంగా ఉండాలి అన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాయో అవి చెప్తాను. అలాగే సుశ్రుతుడు, చరకుడు మొదలైనటువంటి వారు తమ ఆయుర్వేద శాస్త్రములలో మానవుడు ఆరోగ్యంగా జీవించడం కోసం చెప్పిన సూత్రాలని వారి భాషలో తేలిగ్గా మీకు అర్థమయ్యేలా చెప్పడం కోసం ప్రయత్నం చేస్తారు. గతంలో వైద్య సహాయంలో ఉన్నవాళ్ళు, అంటే అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఆ మందులవి చక్కగా వేసుకోండి, డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉండాలి. అయితే నేను చెప్పే విషయాల్ని పరిగణలోకి తీసుకున్నట్టయితే రోగాల్ని నియంత్రించవచ్చు, రోగాలు ఉన్నవాళ్ళు రోగాల్ని జయించవచ్చు. కాబట్టి ఇప్పుడు ఆరోగ్యము అంటే ఏంటి? అరోగవంతమైన శరీరము. దానికోసం మనం ఏం చెయ్యాలి అనేవి చెప్తా. సరే, ముందుగా రోగములు ఎన్ని విధాలుగా సంభవిస్తాయి అంటే 3 విధాలుగా సంభవిస్తాయి. అంటే ఇందులో మొదటిది బాహ్యం నుంచి సంక్రమించేటటువంటి రోగములు, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, కరోనా మొదలైనవి. వీటిని అంటువ్యాధులు అనొచ్చు, వైరస్సులు, క్రిముల మూలంగా వచ్చేవనొచ్చు, ఒకరినొకరు అంటుకోవడం వల్ల వచ్చేవి అవ్వచ్చు. ఇవన్నీ బాహ్యం నుంచి సంక్రమించేటటువంటి రోగములు. అలాగే శరీరంలో అంతర్గతంగా ఉండే అవయవాలు అవి పాడైపోవడం వల్ల వచ్చేటటువంటి రోగములు 2వ తరహా రోగాలు. అంటే కాలేయము, హృదయము, మూత్రపిండాలు మొదలైనవి పాడైపోవడం, అవయవ లోపాలు. ఇది 2వ తరహా రోగాలైతే 3వది మానసికమైనటువంటి రోగము. ఈ మానసిక రోగాల గురించి గతంలో నేను ఒక వీడియో చేశాను, అందులో మీరు వివరంగా అన్నీ తెలుసుకోవచ్చు. అయితే మొదటి రెండింటిని నియంత్రించవచ్చు, జయించవచ్చు. కానీ ఈ 3వ తరహాది మాత్రం, అంటే మానసిక రోగాన్ని జయించడం చాలా కష్టం. ఏ రోగము లేకపోయినా సరే నాకేదో రోగం ఉంది అని దుఃఖపడుతూ ఉంటాడు. అలాగే అన్ని రకాలైనటువంటి సంపదలు ఉన్నప్పుడు కూడా నాకేమీ లేదు అని బాధపడుతూ ఉంటాడు. అది మానసిక రోగంలోకి వస్తుంది. ఈ 3 విధాలుగా మానవుడికి రోగములు సంభవిస్తాయి. ఈ 3 విధాలుగానే సంభవిస్తాయి, ఇక 4వది లేదు. అయితే మానవుడు ఆరోగ్యంగా జీవించాలి అనుకున్నప్పుడు ఎటువంటి ఆలోచనలు వస్తాయి అంటే, ఈ శరీరం అశాశ్వతమైంది కాబట్టి ఇది ఉండంగా అన్నీ అనుభవించేయాలి, అన్నీ తినేయాలి, అన్నీ చేసేయాలి, ఎప్పుడు పోతుందో తెలియదు అని అనుకుంటారు చాలామంది. కానీ హాయిగా చచ్చిపోవడానికి, కుళ్ళి చచ్చిపోవడానికి చాలా తేడా ఉంటుంది రెండిటికి. అంటే అనారోగ్యాల పాలైపోయి, మీకు తేలిగ్గా అర్థమయ్యే విషయం చెప్పాలి అంటే పళ్ళు కూడా అశాశ్వతమే. అలా తోముకోవడం మానేస్తే మన పళ్ళు మనకే చిరాకు తెప్పిస్తాయి, పక్కవాడికి చిరాకు తెప్పిస్తాయి, మనం అసలు ఉండలేం పళ్ళు తోముకోకుండా. ఇవి అశాశ్వతమైనవి, ఉండిపోయేవేం కాదు. అవి పాడైపోయినప్పుడు మనం వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాటిని గిల్లి గిచ్చి నానా బాధలు పెట్టి చివరికి ప్రాణానికే నొప్పి కలిగి చేస్తారు కదా, శరీరానికే కదా ఆ బాధ కూడా. కాబట్టి అన్నీ అశాశ్వతమైనవే. కానీ దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయం ఏంటి? ఇవి జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి విషయములు అని అర్థం. ఇప్పుడు ఆనందంగా మానవుడు ఆరోగ్యంగా జీవించడానికి ఏం చెయ్యాలి అనేది ప్రశ్న అయితే 2 విషయాలు మహర్షులందరూ స్పష్టంగా చెప్పిన విషయాలు ఉన్నాయి. మొదటిది స్నానము, 2వది ఆహారము. అంతే. ఇవి 2 జాగ్రత్తగా ఉన్నట్టయితే 99% రోగాలకు దూరంగా ఉంటారు. ఇది శాస్త్ర పరిజ్ఞానంతో మహర్షులు చెప్పిన విషయాన్నే చెప్తాను. చూడండి ఏం చెప్తున్నారు. ముందుగా స్నానం గురించి చెప్తున్నారు. ఏమని? స్నానం సర్వాంగ శుద్ధిర్మలిన శుచికరం. సర్వాంగ శుద్ధి, స్నానం చేయడం వల్ల శరీరంలో ఉన్న అంగములన్నీ కూడా శుద్ధమవుతున్నాయి. మలిన శుచికరం, మలినములన్నిటినీ తొలగిస్తుందిట స్నానం. మేము రోజు స్నానం చేస్తున్నామండి, అయినా అనారోగ్యాలు వచ్చేయండి మాకు అని అంటారు. మన స్నానం ఎలా చేస్తున్నాము? ఏదో ఎక్కడికో వెళ్ళాలి కాబట్టి ఆఫీస్కో బయటకో పనికో గబగబా 2 చెంబులు నీళ్ళు పోసేసుకుని కాకిలాగా వెళ్ళిపోతాం. అలా కాదు. ఈ స్నానం వలన శరీరం శుద్ధం అవ్వాలి అని శ్రద్ధగా చేయాలి స్నానం. అలాగే 3 పూట్ల స్నానం ఆచరించడం చాలా ఉత్తమమైన మార్గం. కనీసం మధ్యాహ్నం కుదరకపోతే ఉదయము, సాయంత్రం చక్కగా స్నానం చేయాలి. శరీరానికి మనం ఇచ్చే ప్రయారిటీ ఇది. ఏది? స్నానం చేయడం అనేది. శుద్ధంగా ఉంటుందిట. అలాగే మలిన శుచికరం అని చెప్తున్నారు. దేహకాంతిం కరోతి, దేహం కాంతివంతంగా ఉంటుందిట. దేని వలన?
స్నానం చేయడం వల్ల. అలాగే కండుఘ్నం స్వేదహారి శ్రమకరణహరం, శ్రమలన్నీ తొలగిస్తుందిట స్నానం. చూడండి, బాగా శ్రమపడి అలసిపోయి ఇంటికొచ్చి స్నానం చేసినప్పుడు ఏమంటాం? అబ్బా, ప్రాణం లేచొచ్చింది స్నానం చేయగానే అనుకుంటాం. అలాగే స్నానం శరీరానికి బలాన్ని ఇస్తుంది, నూతనమైన తేజస్సునిస్తుంది. కాబట్టి 2 పూట్ల స్నానం చేయడానికి ప్రయత్నం చేయాలి మనం, తప్పకుండా, క్రమం తప్పకుండా. అలాగే కండుఘ్నం స్వేదహారి, చర్మం మీద వచ్చేటటువంటి దురదలు అవి రాకుండా చేస్తుంది, స్వేదము వలన ఉద్భవించేటటువంటి దుర్వాసనలు అవి లేకుండా చేస్తుంది. అలాగే పైత్య దాహాది మేహాన్, పైత్యము అతిగా దాహం వేయడము, మేహము అనేటటువంటి లక్షణాలని తగ్గిస్తుందట స్నానం. అలాగే దీప్తాగ్ని ధాతువృద్ధి సుఖకరం, అంటే ఆకలి పుట్టిస్తుందిట, ధాతువృద్ధిని కలిగిస్తుందిట, సుఖంగా శరీరానికి అనుగ్రహిస్తుంది స్నానం, అంటే సుఖానుభవాన్ని ఇస్తుంది స్నానం. అలాగే సంస్తంభకృత్పావనంచ, అనేకమైనటువంటి రోగాల్ని తొలగించి శరీరాన్ని పావనం చేస్తుంది స్నానము. అలాగే నానారోగోపశాంతిర్హితకరణకరం చిత్తశుద్ధిం కరోతి, చివరిగా ఏమిస్తుంది? చిత్తశుద్ధిని కూడా కలుగజేస్తుంది. అంటే స్నానం చేసి నేను చాలా పవిత్రంగా ఉన్నాను అనేటటువంటి భావనని, చిత్తశుద్ధిని కలగజేస్తుంది స్నానం. కాబట్టి స్నానంలో ఇంత విశేషమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఇలా స్నానం చేయడం వల్ల మొట్టమొదటి రోగాలైనటువంటి బాహ్యం నుంచి సంక్రమించే రోగాల్ని 99% మనం నివారించవచ్చు. అలాగే బయటికి వెళ్ళి తింటా, రోడ్ల మీద తింటా, ఇష్టం వచ్చినట్టు తింటా అంటే ఎవడేం చేయలేడు, మీ కర్మ. అలాగే నా ఇష్టం వచ్చినట్టు తాగి తిరుగుతా, తందనాలు ఆడతా అంటే కూడా ఎవ్వడూ చేయలేడు, మీ కర్మ. తొందరగా చచ్చిపోవచ్చు, రోగాలతో చచ్చిపోవచ్చు ఆనందంగా. కాబట్టి మనం జాగ్రత్తగా శరీరాన్ని పోషించుకున్నట్లయితే చెట్టు నుంచి పండు రాలిపోయినట్టుగా హాయిగా చచ్చిపోవచ్చు, లేదా కుళ్ళిపోయి కుసించిపోయి రోగాల పాలైపోయి హాస్పిటల్ల పాలైపోయి చచ్చిపోవచ్చు. ఏది ఎంచుకుంటాం అనేది మన ఇష్టం. ఇట్స్ అప్ టు యూ అంటారు కదా ఇంగ్లీష్లో, అలా. కాబట్టి స్నానం చాలా గొప్పది. వీలుంటే 2 పూట్ల స్నానం చేయగలిగితే మరింత యోగములు. అలాగే ఈ స్నానము వలన దేహకాంతి, అలాగే చిత్తశుద్ధి, అలాగే అవయవములన్నీ శుద్ధి పొందుట, ఇవన్నీ మనం చూస్తున్నాం, మనం ప్రత్యక్షంగా అనుభవిస్తాం కూడా. చాలా శ్రమ పడినప్పుడు స్నానం చేస్తే భలే హాయిగా ఉంటుంది. నిద్ర లేకుండా రాత్రంతా గడిపినప్పుడు ఉదయం స్నానం చేస్తే చక్కటి నిద్ర అవి వస్తాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని స్నానం చాలా గొప్పది అని మర్చిపోవద్దు. ఇకపోతే రెండవది ఆహారం. ఏం చెప్తున్నారు ఈ ఆహారం గురించి? అనాత్మవంతః పశువతు భుంజతే ఏ ప్రమాణతః రోగానీకస్య తే మూలం అజీర్ణం ప్రాప్నువంతి. రోగానీకస్య తే మూలం అని చెప్తున్నారంటే అనేకమైన రోగాలకు మూలం ఏంటిట? అనాత్మవంతః పశువతు, పశువులాగా 24 గంటలు ఏదో ఒకటి తింటూ ఉండడం అన్ని అనారోగ్యాలకి మూల కారణం అని చెప్తున్నారు. అలాగే భుంజతే ఏ ప్రమాణతః, కొలతలు లేకుండా, మితంగా సేవించకుండా అమితంగా తినడం, అంటే ఆహారాన్ని మితంగా సేవించాలి అని చెప్పడం ప్రధానమైన ఉద్దేశం. మితాహారము అంటే అందరూ ఏం చెప్తారు? ఇది తింటే ఆరోగ్యం, ఇది తింటే బలం, ఇందులో విటమిన్స్ ఉన్నాయి, ఇందులో ప్రోటీన్స్ ఉన్నాయి, ఇది తినండి, అది తినండి అని చెప్తారు. కానీ ఒక్క ఆయుర్వేద మహర్షులు మాత్రమే, చరకుడు, సుశ్రుతుడు మొదలైన వారు మాత్రమే తినడం మానేస్తే బలం అని చెప్తారు, అలాగే ఉపవాసం బలం అని చెప్తారు. కాబట్టి ఈ మహర్షులు చెప్పింది మనం శ్రద్ధగా ఆచరించడం కోసం ప్రయత్నం చేస్తే రోగాల పాలైపోకుండా శరీరం దీర్ఘాయుర్దాయంతో అనతి కాలం జీవించి చక్కగా శరీరాన్ని విడిచిపెడతాం మనం. అంటే అనాయాసేన మరణం అనేది కావాలి మానవుడికి. అంటే ఎటువంటి దుఃఖాలు పొందకుండా హాయిగా చచ్చిపోవడం. ఇది ఎవరు కోరరు? అందరూ కోరుతారు. కానీ దానికి ఏం చేస్తారు? ఏమి చేయరు. రాత్రంతా కొరియన్ డ్రామాలు చూస్తాం, మా ఇష్టం వచ్చినప్పుడు తింటాం అంటే ఎవ్వడేం చేయలేడు. కాబట్టి రోగానీకస్య తే మూలం భుంజతే ఏ అప్రమాణతః, ప్రమాణం లేకుండా, కొలతాపాడు లేకుండా ఇష్టం వచ్చినట్టు తినడం వలన అనేకమైనటువంటి రోగాలు వస్తాయి. ఇప్పుడు మితాహారం సేవించడం వల్ల రెండో రకమైన రోగాలు ఉన్నాయి చూసారా, శరీరంలో అంతర్గత అవయవాలు పాడైపోవడం, అది అసలు రానే రాదు. కాబట్టి మితాహారం వల్ల, స్నానం వల్ల 2 రకాల రోగాలని మనం తగ్గించుకోగలుగుతాం. ఈ 2 లేనట్టయితే మూడోది సహజంగానే ఉండదు. ఏది? మానసికమైన దుఃఖం. అది ఎలాగూ రాదు. ఎందుకు? స్నానం వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది, మితాహారం వల్ల శరీరానికి పుష్టి కలుగుతుంది. కాబట్టి ఇవి దృష్టిలో ఉంచుకుని మితాహారము, స్నానము అనేవి చాలా
ప్రధానమైనటువంటి అంశములు. అలాగే జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుందంటే మానవుడి శరీరంలో ఉన్న అవయవాలకు వేటికి లోపం సంభవించవచ్చు అనేది జన్మలగ్నంలో 6వ స్థానాన్ని బట్టి చాలా స్పష్టంగా చెప్తుంది. 99.99%. అయితే ముందుగానే తెలుసుకున్నట్టయితే వాటి విషయంలో జాగ్రత్తగా ఉండొచ్చు మనం. ఉదాహరణకి శని వలన ఎముకలు, అలాగే గురుడి వలన ఉదర సంబంధమైన రోగములు, హృదయము కాలేయ సంబంధమైన రోగములు, శుక్రుడి వలన మర్మావయవములకు సంబంధించిన రోగములు, ఇవన్నీ రోగస్థానం 6వ స్థానంలో ఉన్న గ్రహాలను బట్టి మనం నిర్ణయించవచ్చు. అయితే అవి కాకుండా వేరే రోగాలు ఏవి రావా అంటే రావచ్చు. శరీరం అన్నాక రోగాలు సహజం. కానీ ఏ రోగము వలన నువ్వు ఎక్కువ దుఃఖాన్ని పొందుతావు అనేది జ్యోతిష్య శాస్త్రం స్పష్టంగా చెప్తుంది. మిగిలినవి జయించవచ్చు, నియంత్రించవచ్చు. అది జ్యోతిష్య శాస్త్రం చెప్పే విషయం. అలాగే మహర్షులు చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకున్నప్పుడు స్నానము, మితాహారము, వీటి వలన 99% మనం రోగాల పాలవకుండా ఉంటాం, ఆరోగ్యంగా జీవిస్తాం. అంతేగాని 100 కేజీలు బరువెత్తితేనే ఆరోగ్యం అనుకుంటే పొరపాటు. అలాగే 5 కిలోమీటర్ల దూరం నేను 10 నిమిషాల్లో వెళ్ళిపోతాను కాబట్టి నేను ఆరోగ్యవంతుణ్ణి అనుకుంటే పొరపాటు. ఆరోగ్యం అంటే రోగం లేకుండా ఉండటమే ఆరోగ్యము. ఇది దృష్టిలో ఉంచుకోవాలి. ఇక చివరగా మరో విషయం చెప్పి దీన్ని మనం పూర్తి చేద్దాం. ఏంటది? సాధారణంగా శరీరంలో వృద్ధాప్యం వల్ల వచ్చేటటువంటి మార్పులని అనారోగ్యము అని భావిస్తారు మానవులు. అంటే ఉదాహరణకి జుట్టు ఊడిపోవడం, తెల్లగా అయిపోవడం, పంటికి సంబంధించిన అనారోగ్యాలు రావడం, దృష్టి మందగించడం, అలాగే శృంగార సామర్థ్యం తగ్గిపోవడం, చర్మం వదులైపోవడం, ఇవన్నీ శరీరానికి సహజంగా వచ్చేటటువంటి వృద్ధాప్య లక్షణాలు. వాటిని మనం అంగీకరించాలి. వాటి గురించి బెంగపెట్టేసుకుని దుఃఖపడిపోతే చివరిదైనటువంటి మానసిక రోగం అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఈ శరీరం అశాశ్వతమైనది అయినప్పటికీ ఇష్టం వచ్చినట్టు తాగి తిరుగుతా అనకూడదు, ఇష్టం వచ్చిన పనులు చేస్తా అనకూడదు. చక్కగా దీన్ని పోషించుకున్నట్లయితే ఎటువంటి రోగములు లేకుండా అరోగవంతమైన శరీరంతో అన్ని సంపదలతో జీవితాంతం ఆనందంగా జీవించవచ్చు. ఇవి దృష్టిలో ఉంచుకోవాలి. అలాగే భగవత్ చింతన ప్రతినిత్యం చేయాలి. ఎందుకు? పరమేశ్వరుడు అనేవాడు ఒకడున్నాడు, వాడు నాకు సంపదలను ఇస్తున్నాడు, ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు అని మనకి దృష్టిలో ఉండాలి. ప్రతినిత్యం పరమేశ్వరుని అర్చించినట్లయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. వేటి గురించి భయపడకుండా, చింతపడకుండా ఆనందంగా ఉంటుంది. చిన్న జీవితం చాలా ఆనందంగా జీవించే జీవితం మనది. ప్రతి దాని గురించి భయపడవలసి, అలాగే బెంగ పెట్టేసుకునేవలసిన అవసరములు లేవు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకోండి. మనందరికీ తెలిసిన విషయాలు ఇవన్నీ, ఏం కొత్తవేం చెప్పట్లా, కానీ మహర్షుల భాషలో చెప్పాలి. అంటే వారు ఎందుకు చెప్పారు, అది దానికి కారణాలు ఏంటి, దానివల్ల ఏమేమి పొందుతాం అనేవి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే సూర్యుడు ఆరోగ్య ప్రదాత, చక్కగా నమస్కరించండి. ఏం చేయక్కర్లా, ఉదయం నమస్కరించడమే అంతే. అలాగే 15 రోజులకు ఒకసారి ఏకాదశి వచ్చినప్పుడు చక్కగా ఉపవాసం చేయటం, ఇది కూడా శరీరానికి చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది. చిన్న చిన్న విషయాల్లో మనం జాగ్రత్తగా ఉన్నట్టయితే పెద్ద పెద్ద రోగాలు బారిన పడకుండా ఆనందంగా జీవిస్తాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.